హరిత రిసార్ట్స్ యాత్రి నివాస్ హోటల్ విశాఖపట్నం బీచ్ ఫ్రంట్లో ఉన్న ప్రాపర్టీని ఇవాళ అప్గ్రేడేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవాళ ప్రారంభించడం జరిగింది. మన మంత్రి గారు, టూరిజం మంత్రి గారు కందుల దుర్గేష్ గారితో అండ్ మా మేయర్ పీలా శ్రీనివాస్ గారితో. రెండు ఆలోచనలు అండి. ఒకటి ఇక్కడ ఏంటంటే ఉన్న ప్రాపర్టీస్ మెయింటెనెన్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల వేర్ అండ్ టేర్ అంటే ఇది 25 ఏళ్ళ నుంచి ఇది నడుస్తుంది కాబట్టి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. 13.5 కోట్లతో ఈ ప్రాపర్టీ 41 రూములు, ఫంక్షన్ హాళ్ళు, లిఫ్ట్, ఫైర్ ఫైటింగు, ఏసీ అప్గ్రేడేషన్ ఇలాంటివన్నీ చేశారు. మేము అన్నీ ఇప్పుడు కొన్ని చూసి వచ్చాము, నీట్గానే ఉన్నాయి. కానీ ప్రాబ్లం గవర్నమెంట్లో ఏంటి అంటే ఒకవైపు ప్రాపర్టీని మోడర్న్ స్టాండర్డ్స్కి కట్టడం అనేది ఒక ప్రాబ్లం అయితే, దీనికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే భవిష్యత్తులో దీన్ని మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు, కస్టమర్ సర్వీస్ ఎట్లా చేస్తారు అనేది ఒక పెద్ద ఇష్యూ వస్తుంది. యాసెట్ బిల్డింగ్ వరకు ఉంటుంది, కానీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యేసరికి మెల్లమెల్లగా క్వాలిటీ డిగ్రేడ్ అవుతూ పోతుంది. దీని వెనకాల ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఒక చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దట్ యాసెట్ గవర్నమెంటే ఓన్ చేస్తుంది, కానీ ఆపరేషన్స్ ఇవాళ ఒక ప్రొఫెషనల్ టూరిజము హోటల్ ఏజెన్సీ ఏదైతే ఉన్నాయో బ్రాండెడ్ ఏజెన్సీస్ వాటికి ఇస్తే వాళ్ళు మెయింటెనెన్సు, అప్కీపు, మార్కెటింగు, టూరిజం డెవలప్మెంటు అన్నిటికీ వాళ్ళు బాగా చేస్తారనే ఉద్దేశంతో ఇవాళ మనకున్న ఇంచుమించు 32 ప్రాపర్టీస్లో 18 ప్రాపర్టీస్కి ఇవాళ ఇంట్రెస్ట్ పిలవడం జరిగింది. వాటిలో ఏంటంటే ఎక్కడ మనకి ప్రాపర్టీ చాలా బాగా చేస్తుందో, ఉదాహరణకి ఇప్పుడు విశాఖపట్నం యాత్రి నివాసు చాలా హై డిమాండ్లో ఉన్న ప్రాపర్టీ. ఇక్కడ రెవెన్యూ షేర్ చేసుకుని మనకి ఎంత వాళ్ళు రెవెన్యూ పెంచితే గవర్నమెంట్కి ఆదాయం అంత పెరిగే విధానంగా మనం చేసుకున్నాము. ఎక్కడైతే కొంత ఇంకా ఈ స్థాయికి రాకపోయినా సరే కొంత ఇంకా పొటెన్షియల్ ఉన్న దగ్గర మనం లీజ్ బేసిస్లో డిజైన్ చేసి చేయడం జరిగింది. మంత్రి గారు ఇందాకే చెప్తున్నారు, చాలామంది ఇంట్రెస్ట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు అనేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న నేను మానాడులో మాట్లాడుతూ టూరిజం మీద ఇంకే ఇజము లేదు, అంతా టూరిజమే అని అన్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు జాబ్ క్రియేషన్కి వచ్చేటప్పుడు కూడా టూరిజం ఒక చాలా కీలక పాత్ర వహించబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పర్యాటక రంగం పూర్తిగా పడకేసినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలి అంటే పర్యాటక రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పర్యాటక రంగానికి ఉపయోగపడే విధంగా కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. 2024-29 5 సంవత్సరాలకు గాను కొత్త పాలసీని తీసుకురావడం, దానికి మించి దేశంలో ఎక్కడా లేని విధంగా టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన చొరవ చూపించి ఇవాళ ఇండస్ట్రీస్కి ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ వస్తాయో ఆ రకమైన ఇన్సెంటివ్స్ టూరిజం సెక్టార్లో కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి దాన్ని అమలు చేస్తున్నందువల్ల ఇవాళ గడిచిన కొంతకాలంగా దేశంలో చాలా పేరెన్నికన్నటువంటి స్టార్ హోటల్స్ కానివ్వండి, ఇతరత్ర పర్యాటకానికి సంబంధించినటువంటి వివిధ రకాల సంస్థలు కానివ్వండి చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇవాళ మాతోటి ఎంఓయూలు చేసుకుంటున్నటువంటి సందర్భం మనం చేస్తాం. ఈ మధ్య కాలంలోనే మేము విజయవాడలో, విశాఖపట్నంలో, అదేవిధంగా ముంబైలో కూడా ఈ రోడ్ షోస్ నిర్వహించాం. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి విజయవాడ కాన్ఫరెన్స్లో ఇన్వెస్టర్స్ మీట్లో రమారమి 10,000 కోట్ల పైచీలకు ఎంఓయూలు మనం వివిధ సంస్థలతోటి పర్యాటక రంగం అభివృద్ధి గురించి చేయడం జరిగింది. ఒక పక్కన పర్యాటక రంగానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద హోటల్స్ రావడం టీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఎందువలనంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టి వాళ్ళు మీకు ఎలా ఉందో అందరికీ తెలుసు. అదే సమయంలో చాలామంది ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి మేము ఈ టూరిజం ప్రాజెక్ట్స్ నిర్మిస్తామనేటువంటి మాటతో వారు వస్తున్నారు కనుక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడ్లో అనేక సంస్థలను ముందుకు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రం యావత్తు కూడా అన్ని ప్రాంతాల్లో మనం అద్భుతమైనటువంటి కట్టడాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగం అనగానే మొట్టమొదటి గుర్తుకొచ్చేది విశాఖపట్నం. విశాఖపట్నానికి సంబంధించి కూడా ఇప్పుడే మనం ఒబరాయ్ వాళ్ళకి కానీ, మేఫెయిర్ వాళ్ళకి కానీ,
ఐఆర్సీటీసీ వాళ్ళకి కానీ వారితోటి ఎంఓయూ చేసుకున్నాం. వారు స్టార్ హోటల్స్ నిర్మించబోతున్నారు. కొంతమంది సొంత ప్రాపర్టీస్లో టూరిజం సెక్టార్ తరఫున పెద్ద పెద్ద ప్రాపర్టీస్ని వాళ్ళు డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. నోవటెల్ ప్రభు కిషోర్ గారు లాంటి వాళ్ళు. అలా చూసుకున్నప్పుడు విశాఖపట్నానికి, విశాఖపట్నం పరిసర ప్రాంతాలకి, అరకు వ్యాలీ కానివ్వండి, ఇతరత్ర ప్రాంతాలకి ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలుగా, అందమైనటువంటి కనువిందైనటువంటి మొత్తం సినరీ ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఉండబట్టి వీటన్నిటిని డెవలప్ చేయడానికి చేసే క్రమంలో ఇవాళ మాకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అప్గ్రేడ్ చేయాలనేటువంటి ఆలోచన. వాటిని అప్గ్రేడ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి సరైనటువంటి వసతి సౌకర్యం కల్పించడం ద్వారా ఒకరోజు ఇక్కడ ఉండడానికి వచ్చే వ్యక్తి కనీసంగా 2-3 రోజులు ఉండాలంటే సరైనటువంటి వసతి ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ అప్గ్రేడేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగా ఇవాళ యాత్రి నివాసిని ఇది మంచి అద్భుతమైన లొకేషన్లో ఉంది. పూర్తిగా సిటీకి దగ్గరగా ఉంటుంది, సీ ఫేస్ ఉంటుంది. దాంతోపాటు మంచి స్పేషియస్గా ఉండేటువంటి ప్రాంతం ఈ యాత్రి నివాస్. దీన్ని ఈ హరిత రిసార్ట్స్ కింద అప్గ్రేడ్ చేసినట్లయితే మరింత పర్యాటకులను ఆకర్షించవచ్చు అనేటువంటి ఆలోచనతో ప్రమాణమే 13,50,00,000తోటి దీన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇందులో ప్రమాణమే 41 రూములు ఉన్నాయి. దాంతోపాటు బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. దాంతోపాటు ఈ బ్యాంకెట్ హాల్ ఉంది. ఇవన్నీ కూడా అద్భుతంగా తయారు చేసి వీటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం.